రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే పునరుద్ధరించి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. సీమకు సాగు, త్రాగునీరు అందించి ఈ ప్రాజెక్టుపై రాజ్యలేని పోరాటానికి క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురంలో రాయలసీమ సాగునీటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్, जोहार డాక్టర్ వైఎస్ఆర్, जोहार డాక్టర్ వైఎస్ఆర్, जोहार డాక్టర్ వైఎస్ఆర్, ఇంటికి వచ్చి లోకండి మమ్మల్ని డాక్టర్ వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా సింగనమల సమన్వయకర్త, అదేవిధంగా మన ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త యువకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, కూడా బయట ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహం అనేది రావాల్సింది. అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి, అదేవిధంగా మన నియోజకవర్గ సమన్వయకర్తలు విశ్వేశ్వరరెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, రంగయ్య గారు, శైలజనాథ్ గారు, బయట ఉన్నటువంటి గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారు, రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా కళ్యాణ్ దుర్గం సమన్వయకర్త రంగయ్య గారు, దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ అందరూ పక్కకి జరగాలి. గవర్నమెంట్లు, పిఏలు, నాయకులు, వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి నా వేదిక పక్కన ఉండాలి. వేదిక ఎడమ పక్కన వాళ్ళు దయచేసి వెనకాల ఎవరు నిలబడాల్సిన అవసరం లేదు. కుర్చీలు ఉన్నాయి, దయచేసి కుర్చీలు వేసుకొని కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.